ఇదిగో ఇప్పటి నుంచి ఆవిడతో గొడవ పెట్టుకోకే. అస్సలు పెట్టుకోను మామా, ఇంటికొస్తే తప్ప. అంటే ఇంటికొస్తే గొడవ పెట్టుకుంటావా? చిచ్చి, ఇంటికొస్తే ఎందుకు పెట్టుకుంటా మామా? నీకు సినిమా ఆఫర్ అంట చూడు, గొప్పుడు పెట్టుకుంటా. చంపుతా. నీ వాలకం చూస్తుంటే నన్ను హీరో కానిచ్చేటట్లేవు కదా. చూడు, ఆవిడతో మంచిగా లేకపోయినా పర్వాలేదు, గొడవ మాత్రం పెట్టుకోకు. దాంతో గొడవ పెట్టుకోవడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? దాని గురించి ఎందుకు గాని నువ్వై పడుకోపో మామా. నేను పడుకుంటాలే గాని నువ్వు తిను. నేను ఎప్పుడో తిన్నా మామా, నువ్వై పడుకోపో. వచ్చిన దగ్గర నుంచి నా ముందే ఉన్నావు కదే, ఎప్పుడు తిన్నావే? నేను తిన్నాను చెప్పినా కదా మామా, నువ్వైతే పోయి పడుకోపో. ఏంటిది పడుకో పడుకో హడావిడి చేస్తుంది? ఏదో ఉంది, లేకుంటే అది కూడా తిని పడుకునేది. ఏంటో చూద్దాం. పాపం గీత తిన్నదో పస్తు పడుకున్నదో నాకు తెలిసిగా పెద్దలు దానికి పెట్టుండారనుకుంటా. ఇదేమో పిచ్చి మాలోకం, ఆకలితోనే పడుకుంటది. ఎట్లయినా సరే పోయి దానికి తినిపియాలి. తిన్నావా అంటే తిన్నాను అని చెప్పావు. నేను తిన్నా అని చెప్పినా గాని అన్నం తిన్నానని చెప్పినా. నేను బ్రెడ్ తిన్నా మామా. బ్రెడ్డే ఉంటే అన్నం ఉండడం దేనికే? అదే నాకు పెట్టుండేదాన్ని కదా. మరి అన్నం డబ్బాలో పెట్టావంటే నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు. చెప్పవే, ఏం చేస్తున్నావు? అమ్మో, నిజం చెప్తే అర్ధరాత్రి బయటకు వద్దంటాడు. ఏదో ఒక అబద్ధం చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పవే, ఏం చేస్తున్నావు? అది నీకు హీరోగా ఆఫర్ వస్తే అన్నదానం చేస్తానని మొక్కుకున్నా మామా. అన్నదానమా? అది అర్ధరాత్రి అయినా ఈ డబ్బా ఎంతమందికి పెడతావే? నేను దానం చేస్తానన్నా గాని మనుషులకన్నా మామా. మరి ఎవరికే? కుక్కలకి నక్కలకి మామా. వెధవ సోదాపి నిజం చెప్పు, ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నావే? గీతకి మామా. గీతకా? దానికేం అవసరమే? కడుపు నిండా పెట్టడానికి వాళ్ళ నాన్న ఉంది కదా. లే మామా, గా ముసల్దానికి సుస్తై కదలలేకపోతుందట. వాళ్ళ పెద్దమ్మలు దాన్ని పట్టించుకోవటమే లేదట. నేను పోవాల తినిపియాలి మామా. ఇంత అర్ధరాత్రి ఒక్కదాని ఎలా వెళ్తావే? నాకే ఒక అక్కుంటే నీకు ఇంకొక కోడలుంటే గిట్లనే మాట్లాడతావా మామా? నీ కూతురు కూటికి లేక ఆకలితో పస్తు పడుకుంటే రాత్రి పగలు అని ఆలోచిస్తావా మామా? పోయి ఆకలి తీరుస్తావా లేదా? అది అక్కో లేదో తెలియదు గాని దాని మీద నీకున్న ప్రేమ చూస్తుంటే నిజంగా నువ్వు చెల్లెలువేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయ్. థ్యాంక్ యూ మామా. బాయ్. పిచ్చి పిల్ల. ఆకలేస్తుంది, తినటానికి ఏమీ లేదు, తినకపోతే నిద్ర పట్టదు. ఇప్పుడు ఏం చేయాలి?
చిచి ఆకలితో చావనైనా చేస్తాను కానీ ఈ ఎంగిలి మెతుకులు మాత్రం తినను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, పరబ్రహ్మకు ఎంగిలి ఎలా అవుతుంది? పైగా పెద్దలను దైవ సమానులు అంటారు. దైవం ఎంగిలి చేస్తే ప్రసాదంతో సమానం కాబట్టి నేను తినచ్చు. పాపం పసి ప్రాణానికి ఆకలేసినట్టుంది. అందుకే ఎంగిల్ మెతుకులు తినడానికి కూడా సిద్ధపడింది. దేవుడా, ఏంటయ్యా ఈ అన్యాయం? కోట్లకు వారసురాలైన ఈ బిడ్డతో ఎంగిల్ మెతుకులు తినిపిస్తావా? అది చేసిన పూజలన్నీ ఏమైపోయాయి? ప్రార్థనలు ఎక్కడ పోయాయి? రా, దాని పూజలు నిజంగా నిజమే అయితే వచ్చి దాని ఆకలి తీర్చవయ్యా. అయ్యయ్యో, తప్పమ్మా. రాజశేఖర్ గారి మనవరాలు ఇలా ముష్టిదాల్లా ఎంగిలికూడు తినడం మహా తప్పమ్మా. కావాలంటే ఉల్లిపాయల మీద ఉప్పు కారం వేసుకుని తినేసేయ్. అంతేగాని ఇలా ఎంగిలి ముద్ద తిని మీ తాతగారి పరువు తీయద్దమ్మా, తీయకో. మీరు పెట్టకపోగా కనీసం ఎంగిలి మెతుకులు కూడా తిననివ్వరే. మీరు మామూలు చావులు చావరే, కుక్క చావు చస్తారు. బాగా ఆకలిగా ఉంది పెద్దమ్మ గారండి. పచ్చిమిరపకాయలను కూడా తినేయాలనిపిస్తుందండి. అలాగా? ఇదిగో శిరీష, వెళ్ళి పచ్చిమిరపకాయలు పట్రా. ఎందుకక్కా? మిరపకాయలు తిని మోషన్స్ అవ్వాలి, హాస్పిటల్ కి పంపాలి, లక్షలు కుట్టేయాలి. అర్థమైందక్క, తెస్తానుండు. తొందర రావే. ఇదిగో అక్క. ఇదిగోమ్మా, నీకోసం తాజా తాజా మిరపకాయలు తెప్పించాను. ఇదిగో, ఒక్కటి కూడా వదలకుండా తినేసేయ్. తిను. పాపమే, దుర్మార్గమే. అది తట్టుకోలేదే, మంట భరించలేదే. ఉసే ఉసే ఉసే. నాకు తెలిసి నువ్వు వస్తావని, గీత కోసం నువ్వేదో ఒకటి తెస్తావని నా నమ్మకమే నిజమైందే. చల్ని తల్లి, ఆడవాళ్ళగా పుట్టారని మాటే గాని ఆడలక్షణం ఒక్కటి కూడా లేదా మీకు? నోరెత్తినవంటే గా మిరపకాయలు మొత్తం నోట్ల కాదు ముక్కులలో పడతా. తుమ్మి తుమ్మి సచ్చూరుకుంటారు. ఇది మిమ్మల్ని ఏం చేసింది? మీ అయ్యగారు సొమ్మేమని అడిగిందానే? గుప్పెడు మెతుకులే కదని అడిగింది. మీలక దాని కాకలు ఉండదానే? మీలక కడుపు ఉండదానే? ఇంటి కడుక్కోవడానికి ముస్టోడేస్తేనే ఓ ముద్ద పడేస్తాం కాదే. గస్ వంటిది నీ పిట్టలాంటిదే. దానికో ముద్ద పెడితే ఏమైతుంది? నీ ఆస్తి ఏమైనా గరిగిపోతాదే? నీ తాతగడ మూల్యమన గరిగిపోతాదే? శభాష్, బాగా అడిగావే. నీ మాటలకైనా అడ్డగొడదలకి బుద్ధి రావాలి. ఏయ్, మా ఇంటి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? అన్నం లేదు కాబట్టి పెట్టలేదు. తెల్లారేక వండుతాం, పెడతాం. అయినా ఒక పూట తినకపోతే చస్తుందా? మరి నువ్వెందుకు తినవే? తినకపోతే సస్తావా? 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 ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తల ఒక పిడిక
కడుపు నిండుతుందే. మీరు మనుషులైతేనే కదనే మనసు కరిగేది. ఏయ్, దీనికెవ్వరు లేరనుకుంటున్నావేమో, ఏం చేసినా అడగరనుకుంటున్నావేమో. నేనున్నా నేనున్నా నేనున్నా. దీనికి చీమ చిటుక్కు అన్నా ఉరుములా వస్తా, మమ్మల్ని ఉరేస్తా ఉరేస్తా ఉరేస్తా. పోండ్రి. ఏయ్ ఏయ్, నిన్ను పోండ్రి. ఇప్పుడు కదే తర్వాత చెప్తాను పదవే. ఏందే గిల్లు నీకు తిండి పెట్టకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదే. కుసా తిక్కల్దానా అన్ని గిట్లనే చేస్తావు. నాకు చెప్పమని చెప్పినా కదనే, ఒక్క ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా. ఇప్పుడు చూడు ఎంత పని అయిందో. తిను. నువ్వు తిన్నావా? తిన్నా. నిజం చెప్పు. మీరిద్దరూ జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు. ముసలిదైతే అన్నం తిన్నదా? తినేసింది, పడుకుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత హాయిగా నిద్రపోతున్నారు. అవునే, అదంటే నాయనమ్మ కాబట్టి కాళ్ళ దగ్గర పడుకుంది. మరి దానికేం నొప్పి? హాయిగా ఇంట్లో పడుకోక ఇక్కడికొచ్చి తిప్పలు పడుతుంది. అబ్బా చాలే అక్క, ఇంట్లోకి టిప్పర్ ఎలా వస్తుందక్క పడడానికి? ఉస్సీ, నీ బొందు. నేను టిప్పర్ పడుతుంది అనలేదే, తిప్పలు తిప్పలు పడుతుంది అంటున్నాను. సర్లే వెళ్ళి లేపు. ఎవరినక్క? అత్తయ్య గారినే. ఆ మూట నాకెక్కడ లేస్తుందక్క? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి లేపుదా. నీ బొంద. లేపడం అంటే ఎత్తుకని పైకి లేపమని కాదమ్మా. అయ్యో, నిద్ర లేపమనే. చాలే, కనపడే మనిషినే లేపలేమంటే కనపడని నిద్రని ఎలా లేపుతామక్క? బుర్ర తక్కుదనా. అక్క, నిన్ను నువ్వు తిట్టుకోవద్దు. నిన్ను చంపిస్తాను. ఇలా కాదు, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు వెళ్ళి అత్తయ్య లేపు, వెళ్ళు. అత్తయ్య, ఏ అత్తయ్య? ఆమెలా లేవదక్క, నేను వెళ్ళి లేపుతాను. ఒసేయ్, ఒసేయ్ పిసినారి అనసూయ, చూసావా ఎలా లేపాను? పొద్దున్నే ఇద్దరిద్దరు మొహాల్ని చూశాను. ఏమవుతుందో ఏం కర్మ. ఫేస్ ఏంటి మేడం అలా పెట్టారు? ఓ, శిరీష తిట్టిందనా? మరి కాలు చెయ్యు తిన్నగా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని తిట్లా? ఇది కూడా అంతే మేడం. ఏయ్, ఇప్పుడు తిట్టామా వెకిలి నవ్వులు నవ్వామా అని కాదే, రేపు నా కాళ్ళు చేతులు వస్తాయి, అప్పుడు ఉంటుంది మీకు జింత చిత చిత. ఏంటమ్మా
ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తే కాలు చెయ్యు వచ్చిన తర్వాత రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నావా? హ, నీకంత సినిమా లేదు. ఈ జన్మ మొత్తం నువ్వు ఈ కుర్చీలోనే ఫిక్స్. హ, ఓసి దుర్మార్గురాలా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను పైకి లేచి తిరుగుతానే. హ. ఏ గీత, ఏ శ్వేత, లెగండి 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 లెగండి. నానమ్మ గారండి, శుభోదయం అండి. శుభోదయం శుభోదయం. హలో, శుభోదయాలు చెప్పింది చాలు. వెళ్ళి వాకిలూడ్చి ముగ్గు పెట్టి ఇల్లంతా ఊడ్చి అంట్లు తోమమ్మా. అడ్డమైన చాకిరి చేయనికి ఇదేమన్నా ఇంటి పని మనిషి అనుకున్నావా? ఇజ్జయ్యది చెయ్యకపోతే వాళ్ళ నానమ్మ గారి రథం ఫలించదు. గట్లనెవరు చెప్పిండ్రే? ఋషులు దిగొచ్చి నీ చెవుల్లో చెప్పిండ్రా? అవును. ఖుషి సినిమాలో కామెడీ గాళ్ళకున్నారు, మీకొచ్చి ఋషులు చెప్తారే. గీత, అడ్డమైన పనులు చేయొద్దు. కావన్నంటే వాళ్ళు చేస్తారు. హ, అయినా ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? నువ్వేమన్నా దానికి అక్కవా చెల్లివా? ఆవ్, అక్కనే. దీనికి కష్టం వస్తే అక్క అయితా, బాధ వస్తే చెల్లినైతా, సంతోషం వస్తే ఫ్రెండ్ నైతా. అబ్బా, ఇలాంటి చిచ్చర పిడుగు లాంటి చెల్లెలు తినుకుంటే ఎంత బాగుండేదో. అవును, ఇది నా ఫ్రెండ్. ఇదేం చెప్పినా ఇది నా మంచి కోసమే చెప్తుంది. అందుకనే దీని మాటే వింటాను. నేను ఇంటి పనులు చెయ్యనండి. ఏయ్, ఓహోహో, తిరుగుబాట. చెప్తాని మీ పని. పద, బయటికి పద పద. నేను పోను. ఎలా పోవో నేను చూస్తానే. ఎలా పోవో నేను చూస్తానే. వద్దండి, శ్వేతని పంపించకండి. వదిలేయండి. దాన్ని తీసుకు లోపల పడేవే. భగవంతుడా, ఆ చేతులు ఎప్పటికీ అలాగే ఉండేలా చూడు తండ్రి. ఆ చేతులు విడిపోకుండా కాపాడు తండ్రి. చేతులు వదలండి. ఈ క్షణం వారిద్దరి మధ్య ఎంత బలమైన బంధం ఉందో అదే బంధం శాశ్వతంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. రావే, ఇప్పుడెలా వెళ్ళవో నేను చూస్తా. ఇడిచిపెట్టవే. పోవే. మళ్ళీ మా ఇంట్లో కాలు పెట్టావంటే కాళ్ళు విరగొట్టేస్తాను. చల్లి తల్లి, మీ ఇల్లేమన్నా మ్యూజియం అనుకున్నావానే? మాటి మాటికి రానికి. ఇగో, గీతని ఇబ్బంది పెట్టినవో స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి మెత్తగా దాన్ని చూపిస్తా బిడ్డ. ఏయ్, పోవే. ఏంటమ్మా, మొహం మాడిపోయిన మసాలా దోశలా ఉంది. బాగా కొట్టి బయటికి గెంటారా? నీ మొహం ఏందే పుచ్చిపోయిన పుచ్చకాయ లెక్కుంది. కడుపులో తిప్పుతుంది. ఏయ్, చల్లి తల్లి, నాకు తిక్కరేగిందంటే పిల్లల్ని ఎత్తుకుపోయేదానివని పోలీస్ కేసు పెట్టి జైల్లో చిప్పకూడదు తినిపిస్తా. అప్పుడు మొహం దానప్ప. నీ పొగరు దిగే ప్లాన్ వేశానులేవే. వెళ్ళు వెళ్ళు, రారా తిక్క. ఆగో, ఇదేదో నీ అత్తగారు ఇల్లన్నట్టు పెద్ద ఊపుకుంటూ వచ్చేస్తున్నా. పో, బయటికి పో పో. చాలే, మాటల్లో నస తప్ప చేతల్లో పసలేదని నాకు తెలుసు గాని నువ్వు తప్ప చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళమని చెప్తున్నానా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పద లోపలికి. నన్ను దాటి ముందుకు వెళ్ళలేవే నువ్వు. దాటేంటి, నెట్టి వెళతాను. నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అనసూయ. గజ్జల గుర్రంలా వచ్చి
ఈ గజ్జల గంగమ్మనే కుమ్మేశావు. తిరుగులేదనుకున్న ఈ గంగమ్మ పేరు ప్రతిష్ట తుడిచి పడేశావు. సింహం లాంటి నన్ను చిట్టెలకు ఆడించినట్టు ఆడించేశావు. కానీ ఏమైంది? మళ్ళీ ఎప్పుడు లేస్తావో తెలీదు. అసలు లేస్తావో లేదో కూడా తెలీదు. పాపం కుక్క బతుకైపోయింది కదూ. ఈ గంగమ్మతో పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది.